హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇలా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఐ వెంట్ టు జిమ్. అక్కడ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ లెగ్ వర్కౌట్, క్రేజియస్ట్ వర్కౌట్ ఐ హ్యావ్ డన్ ఎవర్. తెలుగులో చెప్పాలంటే గుద్ద వలిగిపోయింది, వేరే వచ్చింది వర్కౌట్. ఎందుకంటే ఫ్రంట్ స్క్వాట్స్తో స్టార్ట్ చేసా, అంటే బ్యాక్ కాదు ఫ్రంట్ ముందు పెట్టుకొని చేయాలి. అంత ఈజీ కాదు, వేరే వచ్చింది. నాకు వర్కౌట్ మస్తు నచ్చింది. ఇవాళ ఫ్రంట్ స్క్వాట్స్ కంప్లీట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ బ్యాక్ స్క్వాట్స్ చేసా. ఇది ఇప్పుడైతే ఫ్రంట్ స్క్వాట్స్ 3 వేరియేషన్ చేసిన, ఒకటి 10, 20, 30, 40 వరకు చేసిన. 40 వరకు అవుట్ అయిపోయా. దెన్ బ్యాక్ స్క్వాట్ చేద్దామని నెక్స్ట్ బ్యాక్ స్క్వాట్ అవన్నీ అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేసా. ఇప్పుడు ఈ యొక్క సెట్ అటు 40 ఇటు 40 వేసుకొని చేసాం. మొత్తం కంప్లీట్గా 80 అంటే 100 కేజెస్ చేయడం చాలా ఈజీ కాదు. ఓవరాల్గా చేసేసా, కంప్లీట్ అయిపోయింది. ఇంకో సెట్ మొత్తం 140 కేజెస్. ఈ 140 కేజెస్ ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ. ఇది ఒక సెట్ ఒక రెప్ చేయడానికి ఎంత నాకు కాలు షివర్ అయినాయి. సీరియస్లీ కావాలంటే చూడండి ఎట్లా షివర్ అవుతాయో. చూసిల్లా కిందికి కూడా రాలేదు, అయినా నేను మరి చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ కింది దాకా వెళ్ళి మీద దాకా వచ్చిన. మేబీ అట్లా రావడం నా స్ట్రెంత్ వల్లనే కావచ్చు, ఎందుకంటే ఒక్క రెప్ కూడా రాలేదు స్టార్టింగ్. మళ్ళీ ఇంక చేయడం వల్ల ఇంకా 2 రెప్స్ వచ్చినాయి. దట్ వాస్ టూ గ్రేట్. పెద్ద వలిగిపోయింది, మస్తు అనిపించింది. ఇప్పుడు ఇది అయిపోయాక లెగ్ ఎక్స్టెన్షన్. ఈ లెగ్ ఎక్స్టెన్షన్ 45 అంటే 55 కేజెస్ స్లో అండ్ కంట్రోలబుల్గా చేసా. ఇది కొద్దిగా స్పీడ్గా 2xలో పెట్టినా కాబట్టి మీకు అంత స్పీడ్గా అనిపిస్తుంది. స్లోగా చేస్తేనే కరెక్ట్ పడుతుంది థైస్ మీద. నెక్స్ట్ ఇది మొత్తం ఓవరాల్గా 90 కేజెస్. ఇది స్లో అండ్ కంట్రోలబుల్గా చేసా. వేరే లెవెల్ పడ్డది. నా లెగ్స్ మాత్రం షివర్ అయినాయి. కొద్ది వరకు అయితే ఫేడ్ అవుట్ అవుతానేమో, కింద పడతానేమో అనేలా చేసా. నెక్స్ట్ ఇది లంజెస్ అవేనండి. ఇది కూడా అంతే, హెవీ వెయిట్తో చేసా. మ్యాక్స్ 7, 12, 10 అలా చేస్తారు, కానీ నేను 15, 17, 20 అలా చేసా. చేస్తుంటే బాగా అనిపించింది, కానీ కొద్దిగా తిప్పింది. అంటే ఓవరాల్గా అంటే ఫేడ్ అవుట్ అయిపోయినా. ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసి లెగ్ సింగిల్ స్క్వాట్స్. ఇది అంటే సింగిల్ లెగ్ తోటి మా వెయిట్స్ వేసుకొని చేయాలి. ఇది కూడా కొద్దిగా చేయడం అంత ఈజీ కాదు. బిగినర్స్ మాత్రం తక్కువ వెయిట్స్ తోటి చేయండి. 10, 20 అలా ట్రై చేయకండి, ఎందుకంటే మిస్ అయితే పట్టుకుంటాయి మజిల్స్, క్రాంప్స్ వస్తాయి. లెగ్ వర్కౌట్ చేశాక స్టెప్స్ మీద దిగాలంటే కుక్కలు కనబడతాయి.